నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకుందాం. పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి తన సామాజిక వర్గం ఏమన్నా ఛాలెంజ్లు విసురుతుందా? కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి తన సామాజిక వర్గం ఏమన్నా ఛాలెంజ్ విసురుతున్నారా? లేదే. మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకండి పిఠాపురం పోటీ చేస్తుంటే ఛాలెంజ్ విసరడం? ఎవరు విసురుతున్నారు? ఇదే సామాజిక వర్గం కాదా? ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడారు. అంత అవసరం ఏమొచ్చింది? పద్మనాభం గారు, మీరు మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా చేసిన పరిణామంలో సగభాగం చంద్రబాబు నాయుడు గారితోనే పనిచేశారు కదా, ఇదే తెలుగుదేశంలో పనిచేశారు కదా. మరి మీ మధ్య ఏమొచ్చిందో, మీ మధ్యన సహసంబంధాలు ఎలా విభేదాలుగా మారినాయో, మరి వాటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు మాట్లాడతారు? ఇదే కులం మీద ఎందుకు మాట్లాడతారు? ఓటమి అనే పదం ఎందుకు వస్తుంది మీకు పిఠాపురం గురించి? సార్, ఒకసారి ఆలోచించండి. ఇదే కులం పేరు మీద జాతి జాతి అని మీరు మాట్లాడుతూ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కోసం తుని సంఘటన, ఇదే యువతని మీరు మాట్లాడి ఉర్రూ తొలగించి పల్లెటూరు నుంచి లారీలు ట్రాక్టర్లు వాళ్ళ సొంత ఖర్చులతో వచ్చేలాగా తుని తీసుకొచ్చి రైలు దహనం ఎందుకు చేయించారు? మరి అదే దహనం చేసిన తర్వాత ఏమైంది? ఈ రిజర్వేషన్ ఎందుకు మాట్లాడాలా మీరు? ఆ రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా ఈరోజు మీరేం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారి గురించి. ఒక వ్యక్తి వచ్చి ఒక పార్టీ పెట్టుకొని ఒక ఎజెండాని తీసుకొని రోడ్డు మీద ఒంటరి ప్రయాణం చేస్తూ ఉంటే, ఆ ప్రయాణంలో బయట వాళ్ళు మాట్లాడేది ఒక వ్యక్తి అయితే అసలు ఇంట్లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎలా చెప్పండి మీరు? పద్మనాభ గారు, మీ కొడుకు గురించి గొప్పగా మాట్లాడారు ఈరోజు. మేము పోటీ చేస్తాం, మా కుటుంబం పోటీ చేయకూడదా, మా కాపులు వేయలేదు, కాపులు ఉన్నా లేకపోయినా మేము నా వర్గం కోసం, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం అని మీరు ఒక వ్యక్తికో ఒక పార్టీకో కొమ్ము గాయటం తప్పు కాదు. ఎందుకంటే నాయకుడు లక్షణం. మీరు ఒక పార్టీకి వెళ్ళారు, మీ అబ్బాయికి ఎమ్మెల్యే కావాలి, లేకపోతే మంత్రి కావాలి, మీకు రాజ్యసభ కావాలి, అది ఎవరు తక్కువగా చూడరు. కులాలు చూడవు, పార్టీలు చూడవు. పవన్ కళ్యాణ్ గారి మీద ఛాలెంజ్గా వస్తూ నాకు ఏమీ లేకపోయినా పర్లా నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం అనే పదం మాట్లాడి నేను ఓడిస్తానని మాట్లాడారు. దయచేసి ఇదే రిజర్వేషన్ కోసం తుని సంఘటనని మనం చూసాం. కులాన్ని రౌడీలుగా ముద్రీకరించి, చిత్రీకరించి, కేసులు దాకా బనాయించి, ఇదే కుటుంబాన్ని రోడ్డు మీద నన్ను పడేశారు, నన్ను ఎట్లా చేశారు, అలా చేశారు. ఈరోజు కూడా మీ భార్యని చులకనగా మీరు పదే పదే మాట్లాడుతున్నారు. కులంగా ఉన్న కుటుంబ సభ్యులు ఎవరో మాట్లాడలా. మీరు ఈరోజు మాట్లాడింది మీ నోటి నుండే మీ భార్యని ఏం మాట్లాడారు? మీ చిన్న వియ్యంకుడు ఏం మాట్లాడాడు? మీ చిన్న వియ్యంకుడిని పోలీసులు ఎలా లాగారు, ఎలా మాట్లాడారో మీరే చెప్పారు. పదే పదే చులకనగా మీరు మాట్లాడుతున్నారు తప్పితే వేరే వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. ఇవన్నీ 2019లో చెల్లినీయం పెద్ద ఆయన, ఈరోజు చెల్లవు. కారణం ఏంటి చెప్పనా? 19లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా ప్రయాణం చేసి చిన్న చిన్న వాళ్ళకి సీట్లు ఇచ్చి ఓ ప్రయత్నం చేశాడు. పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు నుంచి వెనక నుంచి ముందు నుంచి అన్ని వైపుల నుంచి పడవటం చూసాం. హెలికాప్టర్ సంఘటనలో నేను పక్క నుండి చూసా. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ప్రచారం చేశాడో భగవంతుడు ఆ రోజు నన్ను ఎందుకో పక్కన కూర్చోబెట్టాడు. నేను చెప్తున్నాను, 24లో జరగదు, ఒక అడుగు ముందే ఉంటాడు. జెండా కోసం, ఎజెండా కోసం. తప్పకుండా ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. దయచేసి వీరు మాట్లాడుతున్న పదజాలం వినండి. వీళ్ళు కులం కోసం, కుటుంబం కోసం, జాతి కోసం అని మాట్లాడుతున్న పదాలని గతంలో పదే 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 విన్నాం. ఈరోజు ఇదే పవన్ కళ్యాణ్ గారి కోసం, ఓటమి కోసం కంకణ బద్దుడయ్యాడు అన్నాడు. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి పిఠాపురం ప్రజలు కానీ, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో ఉన్న చిన్న సన్నకారు పేదరికంలో ఉన్న కుటుంబాలు, కులాలు నమ్మితే మోసపోయేది మాలాంటి తరం మాత్రమే.